హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లండి ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, అందరు ఎట్లండి ఫ్రెండ్స్? మీతో మంచిగా ఉన్నాం. నేను మీ అమ్మలు అంటుంది ఏంది అనుకుంటారా ఫ్రెండ్స్? సో ఈ వీడియో అయితే మామూలు ఛానల్కి తీస్తున్నాం. నా వాయిస్ ఏంది అట్లా అయింది అనుకుంటారా ఫ్రెండ్స్? మేమైతే 2-3 రోజుల నుంచి వీడియోస్ అయితే ఏం తీయట్లేదు కదా, ఎందుకంటే జాహ్నవి బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే ఫామ్ హౌస్కి వెళ్ళాం కదా. సో అక్కడ స్విమ్మింగ్ పూల్ ఆడినందుకైతే నాకైతే జలుబైంది, గొంతుకి ఇట్లా మొత్తం పోయింది. అందుకే 2 days అయితే నాకు అసలు ఓపిక కాలేదు, చేతగాకైతే ఏం వీడియోస్ అయితే చేయలేము. ఇక అట్లనైతే కొంచెం వేరే ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి ఇట్లా వెళ్ళేసి వచ్చిన. సో ఈరోజు అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నా, మొత్తం పడుకునే ఉన్నా. ఇక రేపు సండే కదా, మళ్ళీ ఇప్పటికే వీడియోస్ లేక చాలా రోజులు అవుతుంది కదా అనేసి అయితే ఒక వీడియో తీద్దామని అయితే మేము ఇద్దరం అయితే ప్లాన్ చేసుకుని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడరి. అదేం వీడియో అంటే చిన్న ప్రాంక్ అయితే మా అమ్ముల మీద చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఐడియా అయితే మా హానే ఇచ్చింది ఫ్రెండ్స్. మమ్మీ మనమైతే వీడియోస్ దిగ చాలా రోజులు అవుతుంది కదా, ఇట్లా అక్క మీద ప్రాంక్ అయితే చేద్దామా అనేసి అయితే మా అని చెప్పింది. సరే అని చేద్దాం అనేసి అన్నీ రెడీ అయిన ఓపిక లేకున్నా కానీ. సో ఏం వీడియో అనుకుంటారా, మా అక్కని అయితే చిన్న ఐస్ క్రీమ్ ప్రాంక్ అయితే చేస్తున్నాము. ఇది ఐడియా ఇచ్చింది. సరే ఇక చేద్దాం బాగానే ఉంది కదా అనేసి వీడియో అయితే చేస్తున్నాం. మరి మా అమ్ముల రియాక్షన్ ఎట్లుంటుంది ఏంటంటే చూద్దాము. మధ్యాహ్నం నుంచి నన్ను అడుగుతుంది, హనీ ఐస్ క్రీమ్ తీసుకురా అని, ప్లీజ్ ఐస్ క్రీమ్. నిజంగా ఫ్రెండ్స్, ఎండలు ఇట్లా ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా, ఇక కూల్గా ఏదైనా తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది. ఇక పిల్లలు అయితే రోజు ఐస్ క్రీమ్ తింటారు ఫ్రెండ్స్ ఇక ఈ ఎండలకైతే. సో ఇక అక్క అడుగుతుంది కదా మమ్మీ ఐస్ క్రీమ్. సో ఇక ఐస్ క్రీమ్ తెచ్చి అయితే ఇట్లా ప్రాంక్ చేద్దామని అయితే చెప్పింది. పోయి ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తీసుకురా. ఐస్ క్రీమ్ అయితే తీసుకొని ఫ్రిడ్జ్ కవర్ డబ్బులు ఉన్నాయి, ఐస్ క్రీమ్ తీసుకురా. ఫ్రిడ్జ్ కవర్లు ఉన్నాయి నాన్న. సో ఇప్పుడైతే ఆయన అయితే ఐస్ క్రీమ్ తీసుకురానికి పోతుంది. అమ్మలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ బయట వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక అందుకోసం మాకైతే ఇక ఛాన్స్ దొరికింది కదా అనేసి అయితే ఇప్పుడే బ్లాగ్ అయితే వేసి వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నాం. తీసుకురా ఫ్రెండ్స్. కానీ ఐస్ క్రీమ్ తెచ్చినాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే తెచ్చేసిన, సాల్ట్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. ఇక ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చింది ముగ్గురికి అని. నేనైతే ఎట్లాగో తినను, ఎందుకంటే ఒకటి సాల్ట్ వేస్తే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా, మళ్ళీ అమ్ములకి వేయడానికి అన్నట్టుగా 3 తెప్పించిన. ఎందుకంటే నాకు ఇప్పుడే మస్తు జలుబు ఉంది, ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ తింటే ఇక అంతే సంగతి. నా వాయిస్ అయితే 3 days నుంచి అసలు వాయిసే వస్తలేదు. ఏంటిది అది? ఐస్ క్రీమ్. వెనీలా చాక్లెటా? చాక్లెట్. అవునా ఫ్రెండ్స్? చూసారా, ఇక మా అన్న అయితే స్టార్ట్ చేసింది. ఉప్పు అయితే వేస్తుంది. వెనీలా అయితే కనిపించదు, ఇదైతే కనిపిస్తుందేమో మమ్మీ. చాలు ఎంత ఇస్తావు ఇక? చాలు, అంతగానే వేసినావు, మొత్తం మెల్ట్ అయిపోతుంది. గుర్తుపడుతుందేమో అని ఐస్ క్రీమ్ నోట్లో పెట్టేసుకుంటుంది. చూసిరా ఫ్రెండ్స్, ఎంతగానో ఉప్పు వేసిందో చూడర్రి. ఇట్లనైతే చిన్న ప్రాంక్ అయితే చేస్తున్నాం అమ్ముల మీదనైతే. అంతగానో ఉప్పు వేసినావు. ఉప్పు అయితే కూరం నోట్లో పెట్టుకోగానే గుర్తుపెట్టుకో, మళ్ళీ అది అక్కదా? ఇది అక్కది, అది నాకు పక్కకు పెట్టు. తర్వాత ఒకవేళ తర్వాత అక్క ఏమంటదేమో, నాకు వేస్ట్ చేసిన, నేను తిందామంటే ఐస్ క్రీమ్ తిందామంటే ఇట్లా చేసిన వాళ్ళు నాకు ఐస్ క్రీమ్ లేకుంటే చేసిన అట్లా ఇట్లా అన్నప్పుడు ఇక ఇది ఇద్దాము. అక్క ఇక బయట వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుందిగా, పిలిపోయి బయట బాల్కనీకి వెళ్ళిపో. అక్క దా ఐస్ క్రీమ్ తీసుకొచ్చినాను పిలువు. తీసుకురా అమ్ములు. వీడియో తీస్తున్నా. హాయ్ చెప్పు. ఏం లేదు, రేపు సండే కదా, ఇప్పటికీ వీడియోస్ పెట్టక మనం 4-5 days అవుతుందని. ఇట్లనే చెల్లి ఐస్ క్రీమ్ తెమ్మన్నావు కదా, ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటున్నాం, ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటున్నాం అన్నట్టుగా అట్లా వీడియో అయితే తీస్తున్నాయి. ఇంకా ఏం కాదు దాని ఫ్రెండ్స్. ఇట్లా మా పిల్లలకైతే ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుందని ఇట్లా ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటున్నాం అని ఐస్ క్రీమ్ తెచ్చేది ఇట్లా కొంచెం తీసినాము. చాక్లెటా? తినబుద్ధి అవుతుంది, కరిగిపోయింది. అప్పటి నుంచి పిలుస్తున్నాం, మరి నువ్వే రాలేవు. ఇక అక్కడ పెట్టేసి ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ తింటున్నా. బాగుందా? ఐస్ క్రీమ్ తింటున్నా. ఏమైంది? ఐస్ క్రీమ్ ఏమైంది? ఐస్ క్రీమ్ లో ఉప్పు కలిపి కదా? లేదు కలపలే, అదే కదా. ఓవరాక్టింగ్ చేయగానే అర్థమవుతుందా? ఐస్ క్రీమ్ ఉప్పు కలిపినాడు. నేనేం కలపలే. ఓవరాక్టింగ్ చేస్తున్నావా? నేనేం కలపలే. మళ్ళా ఐస్ క్రీమ్ వచ్చి
మమ్మల్ని ఉప్పు ఎందుకు వేసినావు? నువ్వు వేసినావు మరి తింటుందా మరి ఎందుకు తింటున్నావు? తింటున్నా ఉప్పు వేసినట్టే కదా. ఐస్ క్రీమ్ మమ్మీ చూడు మమ్మీ ఎట్లా చేస్తుందో. ఐస్ క్రీమ్ లో ఉప్పు వేసిస్తారా? ఉప్పు ఎందుకుంది తింజుడు మళ్ళీ ఒకసారి. నేను ఎట్లా ఉప్పు ఉందేమో నువ్వు తింజుడు ఒకసారి. అరే ఉప్పు ఉంది మమ్మీ. మరి చెల్లె బాగానే తింటుంది కదా, అక్కడ తెచ్చిన ఇప్పుడే తెచ్చింది. అవుతుంది ఇట్లా చేస్తుర్రు. ఏం చేస్తా ఉప్పు లేదు ఏం లేదు నువ్వే అట్లా అంటున్నావు. నాకు ముందే జలుబైంది. ఏం లేదు ఇప్పుడు పోయింది తెలుసా. అప్పుడు పోలేదు ఎండ కొడుతుంది అనేసి. చూడు మా ఐస్ క్రీమ్ ఇప్పుడు ఇదంతా వేస్ట్ అయ్యింది. ఎవరు తింటుంది? తినాలి ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ తినబోద్దు అవుతుంది. తిను, అందుకే ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చిన కదా తిను. ఇది ఉప్పు ఉంది మమ్మీ ఎట్లా తినాలి? ఉప్పు ఎందుకుంది? నీ కోల్గేట్ లా ఏమంటారు, నీ కోల్గేట్ పేస్ట్ లా ఉప్పు ఉండదా? నీ ఐస్ క్రీమ్ లో ఉప్పు ఉన్నట్టుంది. నా వాయిస్ అయితే మొత్తం పోయింది. నిజంగా ఉప్పు ఉంది మమ్మీ. ఉప్పు లేదేం లేదు తిను. నేను తినా నాకు వద్దు, నాకు గొంతు పోయింది. ఎవరు నమ్ముతలేరు ఎందుకు? ఉప్పు ఉందిలే నిజంగా. ఏం లే ప్లాన్ చేసి నాకు తెలుసు మర్యాద చెప్పు. మేము ఏం ప్లాన్ చేయలే. నేను కూడా నీకు వేసిస్తా ఉప్పు. నీకు నేను ఐస్ క్రీమ్ ఉప్పు వేసి ఇచ్చినా ఇప్పుడు నువ్వు నాకు వేసిస్తున్నావు అంతే. ప్రాంక్ మరి మాకు వేసినప్పుడు మేము తినలేమా? మమ్మల్ని ఎట్లా వేసినాం? మళ్ళీ మా అన్న చేతులు చిన్నవి కాదు కదా, అందుకే అట్లా వేసింది అంతగానో ఉప్పు. పాపం ఫ్రెండ్స్, మా అమ్ములు ఐస్ క్రీమ్ తిందామని ఎంతో ఆశ కొద్ది వచ్చింది. ఆ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటే మరీ పిలిచి ఇచ్చినాము పాపం ఐస్ క్రీమ్ తిందామని. లాస్ట్కి ఇట్లా అయిపోయింది. ఎట్లుంది? ఉప్పు ఉప్పు ఉంది. ఐస్ క్రీమ్ ఎట్లుంది? ఉప్పు. అది స్పెషల్ ఉప్పు ఐస్ క్రీమ్, అది సాల్ట్ ఐస్ క్రీమ్. ఇంకో ఐస్ క్రీమ్ తెచ్చినా ఏ ముఖం వెలిగిపోతుంది తెచ్చినవా అంట. నిజంగా ఘోరంగా ఉప్పు వేసింది మమ్మీ. వేసింది 2 స్పూన్లు వేసింది. తీసుకో ఫ్రెండ్స్. మా మమ్మీ కిందికి పోయింది. మేమైతే అప్పలోపు ఐస్ క్రీమ్ తినేసి పెట్టేసినాం. అని ఉప్పు ఐస్ క్రీమ్ మమ్మీకి తినిపిద్దామా? మమ్మీ తినిపిద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉంటుంది కదా మమ్మీ, నువ్వు కూడా కొంచెం తింటావా అని ఈ ఐస్ క్రీమ్ నా చేతిలో పట్టుకుంటా. మమ్మీ చాక్లెట్ వేసుకున్నాను బాగుందని చెప్పి తినిపిద్దాం. మమ్మీ ఐస్ క్రీమ్ వద్దా నీకు? టేస్ట్ కాదు, ఉప్పు ఐస్ క్రీమ్ పడేసిన. ఇప్పుడు ఎట్లుంది? మంచిగా ఉంది ఉప్పు ఐస్ క్రీమ్. అని చూసుకుంటాను నేను ఎట్లయితే అట్లనే చేశాను. మంచి తిన్నావా? తినేసిన, అందుకని తినేసిన. నువ్వు కింద మాట్లాడుతున్నావు కదా, అప్పటిలోపు చేతిలో పట్టుకొని నీకు తిన్నా వస్తుందని నేను పైపు పెడదామని పెడుతుందేమో అనుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నా మీద ప్రాంక్ చేసిర్రు. జస్ట్ ఇది చిన్న ప్రాంక్ అంతే. నేను చేసేది ఇంకా పెద్ద ఉంటది. సో వెయిట్ చేయండి. అది మా హనీ వల్ల మాట్లాడకపోతే మంచిగా ఉంది. గొంతు అయితే అటైంది. ఏమో 3 రోజుల నుంచి నేను వీడియో తీయకపోవడానికి, వీడియోలో మాట్లాడకపోవడానికి రీజన్ కి ఎవరితో మాట్లాడినా సిగ్గు అవుతుంది అసలు అంతా. సబ్స్క్రైబ్ చేసుకుని గట్ట కొట్టండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ 150,000 సబ్స్క్రైబర్స్ కి అయితే దగ్గరలో ఉంది ఫ్రెండ్స్.